అన్ని షార్ట్ షార్ట్ పెడతాం. సరే తెలుపుతానయ్యా. జయ శక్తి మాతాకి అయ్యా ఏ వారు లేరు పరమేశ్వరుని నమ్ముకుంటూ ఇక్కడ వచ్చినానయ్యా. ఎవరన్నా నా కడుపు నిండా అన్నం పెడితే చాలయ్యా, వాళ్ళ దగ్గర నేను చెప్పినట్టు వీళ్ళు చక్కగా పనిచేస్తాను తండ్రి. సరేనమ్మా, నువ్వు తెలుస్తుంది నాకు బాధేస్తున్నది కదా తల్లి. అవును తండ్రి, నాది కూడా బాధకరంగానే ఉన్నది కదా. జయశక్తి మాతాకి అమ్మారో ఒక్క మాట అడిగేదా చెప్తుంటే నాకు తల్లి, నా ఎన్ని పళ్ళకి మాత్రం తీసుకెళ్తా రమ్ము కదా. సరే అయ్యా, నాకు ఎంత సంతోషం అనిపిస్తున్నది. నాకు మాత్రం కావాల్సింది అవును ఇదే కదా. చాలా ఆనందమైన అవును, నేను చెప్తాను కదా సేవక, ఎంతో సంతోషం అవుతున్నారు కదా మనసుకు. అదే తెలుసుమమ్మా. జై శక్తి మాతాకి దేవ అచ్చడాను నీరు
ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. నేను అనుకున్న కోరిక నెరవేరుతున్నది కదా. చక్కగా నేను నీ ఎంబడి వచ్చదాను తండ్రి. అయ్యా స్వామి, అయ్యా స్వామి, ఏమంటుంది సేవక? ఇప్పటిదాకా అమ్మవారు ఒక తీరు మాట్లాడినది, ఇప్పుడు ఒక తీరు మాట్లాడి మాత్రం ఒక తీరు మాట్లాడుతున్నది. దీనికి అర్థం మాత్రం చేసినావా? ఎన్నికొండకు తీసుకెళ్తాను ఆమెకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది కదా సేవక. నీకు అట్లా అర్థమవుతున్నదా? అవును కదా, ఆమె మాత్రం ఎవరు లేరని తెలిపినది కదా. నిజమే. అరే ఓ చెల్లె ఎన్నవశమ్మ తల్లి, మీకు తోడుల మాత్రం ఆటలు పాటలు ఆడుకోవటానికి ఈ వరువుల మాత్రం తెలుస్తుంది తల్లి. మంచిది నాన్నగారు, ఆడుకున్నది కదా. సరే వెళ్ళొస్తారమ్మా. వెళ్ళండి నాన్నగారు. దా. అమ్మా పిల్లలా, నాన్నగారు రండి. ఈ వనముల మనము ఆడుకుందాం చెల్లెలా. సకలాడము నువ్వు ఎంత చెప్పినట్లయి కానక్క. అలాగే చెల్లెలా, సకలా ఇవన్నీ షార్ట్లు యూట్యూబ్ లో పెడతాం. ఆడుకుందాం చెల్లెలా. సకలాను ప్రశాంతంగా వాతావరణం ఉన్నది. అవునక్క, సకలాను మార్పున్నదా? ఆడుకుందామండి. నీవు చెప్పినట్టు చక్కగా వింటాను అక్క. అలాగే చెల్లెలు సకలాను అప్పటిదాకా అట్లనే ఉండాలి చెల్లెలా. అట్లనే ఉండు. అట్లనే ఉండాలా. జాయ్ శక్తి మాతాజీ, నా చెల్లె నల్లాబోతో చెప్పేలా